తన ముఖము మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. చాలు, ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యంలోనికి వెళ్ళని ఉండగా ప్రభావం మీ సన్నిధి తోడుగా ఉంటుంది. ఈ సన్నిధి నన్ను చక్కగా నిలవబెట్టండి. నా నోటికి బోరగా ఉండి ప్రభా నాకు బదులుగా మీరేం మాట్లాడి ఈ ఆత్మీయ ఆహారం పిల్లలకు పంచిపెట్టగలని ఖాళీ హృదయంతో తిని నీ బిడ్డలు ప్రభా ఈ ఆత్మీయ ఆహారం సంతృప్తికరంగా భోంచేసి ఇంటికి వెళ్ళి నెమరు వేసుకొని వాక్యానుసారం నడిచి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించే వాక్యాన్ని అనుగ్రహిస్తారని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తూ ఉంది చదువమ్మా. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడు. దేవుని ఎడల భయభక్తులు లేనోడు, దేవుడంటే నమ్మకం లేనోడు, దేవుడంటే విశ్వాసం లేనోడు, దేవుడంటే గురి లేనోడు ఏం చేస్తారంట? తన ముఖాన్ని మార్చుకుంటారు. మార్చుకుంటామంటే కలుసుకోవటం కాదు. ఏందమ్మా మొహమేందో ఆలోచన, ఏందమ్మా మొహమేందో చిన్నపుచ్చుకోను ఎవడు అట్లా చేసేది? భక్తిహీనుడు, దేవుడు యందు భయభక్తులు లేనివాడు, దేవుడంటే విశ్వాసం లేనివాడు, దేవుడంటే గురి లేనివాడు, దేవుడంటే నమ్మకం లేనివాడు వాడు ఏం చేస్తాడంట? తన ముఖాన్ని మార్చుకుంటాడు. అయితే యథార్థవంతుడు తన ప్రవర్తనని ఎలా ప్రవర్తిస్తున్నా, దేవుని ఎడల నేను నమ్మకంగా ఉంటున్నానా, నా మాటలు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా చేతులు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి అని తన ప్రవర్తనంట మా చక్కదిద్దుకుంటాడు. చూడండి, తీసుకున్నాను తన ప్రవర్తనను చక్కదిద్దుకుంటాడంట యథార్థవంతుడు. వీడు భక్తిహీనుడు, దేవుడంటే గురి లేనోడు, దేవుడంటే నమ్మకం లేనోడు. ఏందో రోజు ప్రార్థన పోతాను, ఏం జరుగుతుంది మనం, ఏం చేశాడు ఏసయ్య? నా కష్టాలు అట్నే ఉన్నాయి, నా శోధనలు అట్నే ఉన్నాయి, నా బాధలు అట్నే ఉన్నాయి, నా శ్రమలు అట్నే ఉన్నాయి, నా వేదనలు అట్నే ఉన్నాయి అని వాడు ఏం చేస్తాడంట? ముఖాన్ని మార్చుకుంటాడు. యథార్థవంతుడేమో తన ప్రవర్తన, నా ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి అనుకూలంగా నడుస్తున్నానా లేదా, నా చూపులు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా నడక ఎలా ఉంది, నా నడత ఎలా ఉంది అని తాను పరీక్షించుకొని ఏమైనా లోపాలు ఉన్నట్టయితే వాటిని ఏం చేస్తాడంట? చక్కబరుచుకుంటాడు. మరి క్రైస్తవులమైన మనము అలా ఉండాలా? భక్తిహీనుడు మాదిరిగా ఉండాలా, యథార్థవంతుడు మాదిరిగా ఉండాలా? చెప్పండి క్రీస్తునందు ప్రియులారా. భక్తిహీనుడు ఉండాలని వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? యథార్థవంతుడిగా ఉండాలనే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఒక్కరైనా యథార్థం ఉండలేరా? ఇంకా లోపాలు ఉన్నాయా? ఒకవేళ లోపాలు ఉంటే ఇదే అనుకూలత, ఇదే రక్షణ సరి చేసుకోండి. లోపాలు, నా ప్రవర్తన ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా కనుదృష్టి ఎలా ఉంది, నా ఊహలు ఎలా ఉన్నాయి చూడండి చూసినందుకు ప్రియులారా. ఎందుకంటే యెహోవా కన్నులు ప్రతి స్థలము నా ముందు చేయక్కలు పోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. మన దేవుడు ఎలాంటి వాడు? చూస్తున్న దేవుడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నను, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉంటారు.
కాబట్టి మనం ఈ దినాల్లో, ఈ ఉపవాస దినాల్లో మనం ఎలా ఉండాలో వాటి గురించి తెలుసుకుందాము. కొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఆలకించవలసిందిగా కోరుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కీర్తనలు యథార్థతను బట్టి ప్రజలకు మళ్ళా చదవమా 9:8 లోకములకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి. హృదయం, మన హృదయం యథార్థంగా ఉండాలి. హృదయము యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి సమయం. మరి నీ హృదయం ఎలా ఉంది? పిలిచినందుకు ప్రియులారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. మానవ హృదయం బహు మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధిగా. ఆ హృదయంలో కుళ్ళు, కుచితము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మదమాత్సర్యాలు ఉంటాయి హృదయంలో. అలాంటి హృదయం దేవునికి ఇష్టమా? దేవుని ఇష్టపడ్డ అలాంటి హృదయాన్ని యథార్థ హృదయం కావాలంటున్నాం. ఇక్కడ యథార్థ హృదయంలో యథార్థత కావాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలని దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ హృదయంలో యథార్థతను చూస్తూ ఉంటాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. మన హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు మన దేవుడు. అందుకని నీ హృదయం ఎలా ఉంది పరీక్షిస్తూ ఉంటాడు. ఏమైనా నీ హృదయము చెడు తలంపులున్నా, చెడు ఆలోచనలున్నా, చెడు క్రియలున్నా సరి చేసుకోమంటున్నాడు ఈ రాత్రి సమయం. ఎందుకంటే ఇది ఉపవాస దినాల్లో ఉంటూ ఉన్నాం, మనం శ్రమ దినాల్లో ఉంటూ ఉన్నాం. మన హృదయంలో యథార్థతను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏమైనా మన తలంపుల్లో కానీ, చూపుల్లో కానీ, క్రియల్లో కానీ, చేతల్లో కానీ ఏమైనా ఉన్నట్టయితే ఇదే అనుకూల సమయం. సరి చేసుకోమని దేవుడు చెబుతున్నాడు. ఈ హృదయంలో యథార్థతను కోరుతూ ఉన్నాడు. ఇక రెండవ చూడండి, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, వారి నోట యథార్థత లేదంట. వారి అంతరంగము నాశనకరమైన గుంట అంట. చూడండి, మనుషుడు అలాంటి వాడు. నోట్లో నుంచి మాట వస్తే యథార్థమైన మాటలు మాట్లాడాలి. చూడండి, తీసినందుకు మన నోరు ఎలా ఉండాలి? ఈ నోటిని కౌచుకోమంటున్నాం. మన నోటికి 4 తలుపులు ఉన్నాయి. ఎన్ని తలుపులు ఉన్నాయా మన నోటికి? మన నాలుగుకి 4 తలుపులు ఉన్నాయి. ఇది పై కదము ఒక తలుపు, కింద కదము ఒక తలుపు. పై పనులు వస్తా ఒక తలుపు, కింద పనులు వస్తా. ఎందుకంటే ఆ 4 తలుపులు తెచ్చుకొని బయటకు వచ్చిందా చిచ్చు పెట్టే 4, కాపరాలు తీసే 4. ఈ 4 మనిషికి ఘోరమైన చిన్నదనే కానీ బహుగా అదిరిపడే 4 అన్నమాట. కాబట్టి మన నోటి నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? చూడండి, యథార్థతను కోరుకుంటున్నాడు. మన మాట ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మనం మాట్లాడితే మన అంతరంగం ఎలా ఉండాలి? నాశనకరమైన గుంట మాదిరి ఉండకూడదు. ఆయన అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊపిలో నుండి నిన్ను పైకెత్తి నీ అడుగులు బండపైన నిలిపి నీ అడుగులు తెరపరిచాను. జారిపోతావేమో అని. గుంటలో నుండి బయటకు వస్తే కాళ్ళు ఎలా ఉంటాయామా? నాశనకరమైన గుంటలో నుండి జగటగా దొంగ ఊపిలో నుండి పైకి ఇచ్చినప్పుడు జారిపోతాయి. బండ మీద పెట్టి ఆ బండ ఎవరు? క్రీస్తులో నువ్వు జారిపోకుండా నీ అడుగులు తెరపరుస్తూ ఉన్నాడు.
అలాంటి గుంటలో నుండి బయటకు తీసి నిన్ను యథార్థతగా నోరు కలిగి ఉండమంటున్నాం కృష్ణుడు ప్రియుగా. ఇక మూడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ప్రార్థించే వాళ్ళు ఎలా ప్రార్థించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థించాలంట. మన ప్రార్థనలో యథార్థత కావాలి. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మ కనుక ఆయన ప్రార్థించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకంగా ప్రార్థించాలి. నీ నోరు తెచ్చి నువ్వు మోకరించి దేవుడిని అడిగేటప్పుడు ఒక కుమారుడు ఒక కుమార్తె తన తండ్రిని ఎలా అడుగుతారో కష్టంతో అడుగుతారా? నాన్న నాకు అవి కావాలా, ఇవి కావాలా, కొత్త బట్టలు కావాలా, నాకు పెన్ను కావాలా, పుస్తకాలు కావాలా అని తన అవసరాల కొరకు తన తండ్రిని ఎలా అడుగుతారో మన పరలోకపు తండ్రిని మనము అడగటమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏమిటంటే మన పరలోకపు తండ్రిని మనం మన అక్కర ఏమిటి, మన కొరతలు ఏమిటి, మన బాధలు ఏమిటి, మన వేదనలు ఏమిటి, మన శ్రమలు ఏమిటి, మన కష్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా యథార్థంగా అడగాలి దేవుడు. ఆత్మతోనూ సత్యంతో అడగాలంటుంది. దేవుని ఆత్మస్వరూపి అన్నమాట. ఆత్మతోనూ సత్యంతో ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు తప్పకుండా నీకు దయచేస్తాడు. ఎందుకంటున్నారు, నాకు నన్ను మొరపెట్టు వారందరికీ, నన్ను నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానంటున్నాను. ఎలాంటి సమీపము? నీ తల వెంట్రుకలకు నూనె ఎలా అంటుకొని ఉంటుందో, ఈ నడికట్టుకు గుట్టకు ఎలా నడికట్టుకు అంటుకొని ఉంటుందో అలాంటి సమీపంగా నీకు ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఆరాధించటంలో మొదటిది హృదయంలో యథార్థత ఉండాలా. రెండవది మన నోటి నుండి వచ్చే మాటలో యథార్థత ఉండాలి. మోసపు మాటలు ఇవి బలికిరావు, కపటం మాటలు ఇవి బలికిరావు, తిట్టు పెట్టే మాటలు అవి బలికిరావు. మన నోటి నుంచి ఎలాంటివి ఉండాలి? యథార్థత ఉండాలి. దేవుడు కోరుకుండేది మనల్ని ఈ రాత్రి సమయంలో యథార్థతను కోరుకుంటున్నారు. హృదయంలో యథార్థత, నోటి మాటలో యథార్థత, ఆరాధించుటలో ఆయన ప్రార్థించే విషయంలో కూడా అర్థమైన పై పెదవులతో ఉచ్చరించకుండా దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించాలి. క్రీస్తునందు ప్రియులారా, ఇంకొక మాట సెలవిస్తూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు చూసినట్లయితే చూడండి, తలాంతుల విషయంలో చెబుతూ ఉన్నారు. అతని యజమానుడు ఒక అతనికి తన దాసుడికి దూరదేశం వెళ్ళిపోతూ యజమానుడు 5 తలాంతులు ఇచ్చారు. అయ్యా, ఈ తలాంతులు నీకు ఇస్తున్నాను, వీటిని ఉపయోగించుకొని నేను వచ్చినప్పుడు లెక్క చెప్పమన్నాను. ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చారు. వారు కూడా, అయ్యా నేను దూరదేశం వెళ్తూ ఉన్నాను, 2 తలాంతులు నీకు ఇస్తూ ఉన్నాను, నేను వచ్చిన తర్వాత లెక్క చెప్పాయా ఏం చేసేవారు. ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చారు. చూడండి, ఆ యజమానుడు తిరిగి దేశం నుండి వచ్చిన తర్వాత ఈ 5 తలాంతులు వాడు ఏమంటున్నాడో చూడండి. చదువమ్మా. నమ్మకంగా తిరిగి నిన్ను అనేకమైన వాటి మీద నియమించను. నీ యజమాని సంతోషంలో నువ్వు పాలు పంచుకోమంటున్నావు.
ఇంకొకటితో ఏమంటున్నాడు చూడండి, అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడితోటి వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పచెప్పావు, అయ్యా ఇంకా 2 సంపాదించాలి నేను అని చెప్పాను. అతని యజమానుడు, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమాని సంతోషంలో నువ్వు పాలు పంచుకో. మీరిద్దరు నమ్మకంగా ఉన్నారు దేవునికి, దేవుని ఎదుట యథార్థంగా ఉన్నారు. 5 తలాంతులు ఇచ్చినవాడు 10 తలాంతులు సంపాదించి దేవునికి ఇచ్చాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు 4 తలాంతులు సంపాదించి దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చేటలో యథార్థత కావాలి. ఈ 1 తలాంతో ఏమంటున్నాడు చూడండి, 1 తలాంతు తీసుకున్నవాడు, అయ్యా పోయేవాడు కావు, చల్లని చోట పంట కూర్చుకొని వాడై ఉన్నావు. బాగా చదువు మెల్లగాకు. కనుక నేను భయపడి ఈ 1 తలాంతుని ఎత్తుకెళ్ళి భూమిలో దాచిపెట్టాను, ఇదిగయ్యా నీ తలాంతు. అప్పుడు ఏమంటుందో చూడండి, సోమరివైన చెడ్డ దాసుడా, వీళ్ళిద్దరేమో బలా నమ్మకమైన దాసుడా అనిపించుకున్నారు. చూడండి, ఎవరు చెడ్డ ఏమనిపించుకున్నారు? బలా నమ్మకమైన దాసుడా, నేను ఇచ్చిన దానికంటే నువ్వు డబలిస్తూ ఉన్నావు కాబట్టి నిన్ను గొప్పగా, నాతోటి గొప్పగా చేస్తాను, నా సంతోషంలో నువ్వు పాల్గొట్టుకోమన్నాడు. ఇక్కడేమంటున్నాడు? చెడ్డదాసుడా, సోమరిమైన చెడ్డదాసుడా, నేను విత్తుని చోట పోయేవాడును, నువ్వు ఎరుగుదువా? అట్లయితే చూడండి కృష్ణాందు ప్రియులారా, యథార్థత లేదు అతనిలో, నమ్మకం లేదు అతనిలో, దేవుని ఎడల గురి లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మొదటి వాక్యంలో ఏమంటున్నాడు? భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. ఎవడమ్మా భక్తిహీనుడు? యథార్థవంతుడేమో తన ప్రవర్తనను చక్కదిద్దుకుంటాడు, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటాడు. కాబట్టి కృష్ణాందు ప్రియులారా, మనం దేవుని ఎడల యథార్థత కలిగి ఉండాలి, హృదయంలో యథార్థత కలిగి ఉండాలి, నోటిలో యథార్థత కలిగి ఉండాలి. ఆ దేవుడు ఆత్మ కాబట్టి ఆరాధించుటలో యథార్థత కలిగి ఉండాలి. అంతేగాని ఆయన ఇచ్చుటలో కూడా యథార్థత కలిగి ఉండాలి. అంతేగాని దేవుడు రూపాయి ఇచ్చిందని ఆ రూపాయిని దాచిపెట్టి ఆ రూపాయిని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఫలానమ్మకమైన దాసుడని వారిని అంటున్నాడు. వీణేమంటున్నాడు? చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడు అంటున్నాడు. కాబట్టి కృష్ణుడు ప్రియ దేవుడు రాత్రి సమయంలో మనం ఎలా ఉండాలి? అలా మొదటి వాడి మాదిరిగా భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటాడు, వాడి మాదిరి ఉండాలా? యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకుంటాడు, వాడి మాదిరి ఉండాలా? ఈ రాత్రి సమయంలో ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా తాళ్ళు వంచినట్టయితే, ప్రభువా నన్ను భక్తిహీనుడు మాదిరి మార్గంలో నడుపొద్దు ప్రభువా, యథార్థవంతుడి మార్గంలో నేను నడుస్తాను ప్రభువా. ఈ దినమే నేను నా ప్రవర్తనలో, నా చూపులలో, నా క్రియలలో, నా తలంపులలో, నా మాటలలో, నా ప్రార్థనలో ప్రభువా
నేను చక్కబరుచుకుంటాను ప్రభువా. అంటే అందరూ కూడా తలలు వంచండి. తలలు వంచినట్టయితే ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచండి.